తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులకు దిగింది. అక్రమార్కుల ఆట కట్టించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఆఫీసులపై దాడులు చేసి అధికారులు హడలెత్తించారు. కొన్ని ప్రాంతాల్లో మారువేషాల్లో వెళ్లి అవినీతి సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, వరంగల్ జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని చోట్ల మారువేషాల్లో వెళ్లి ఆర్టీఏ సిబ్బంది అవినీతి వ్యవహారాలను తేల్చేశారు. ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారుల సారథ్యంలో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మణికొండలోని ఆర్టీఏ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది, ఏజెంట్లను ప్రశ్నించారు. మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయంలో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఆర్టీఏ కార్యాలయంలో 25 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 3 అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట చెక్పోస్టులో అక్రమంగా ఉన్న 35,000 స్వాధీనం చేసుకున్న అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి సహా 7గురిపై కేసులు నమోదు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లా సాలూరా చెక్పోస్టులోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. అక్రమంగా ఉన్న 13,500 స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ లో ఏజెంట్ల వద్ద భారీగా నగదు లభించింది. దీంతో 6గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావు వద్ద కొత్త లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్ కు సంబంధించిన సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద కూడా డిక్లరేషన్ కంటే ఎక్కువ నగదు లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ రేంజ్ అధికారి నేతృత్వంలో 15 మంది అధికారుల బృందం సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. ఆర్టీఏ ఆఫీసుల్లోని రిజిస్టర్లు, కీలక ఫైల్స్ ను ఈ టీం పరిశీలించింది. తిమ్మాపూర్లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. మొత్తంగా ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అలజడి రేగింది.